వాళ్ళైతే మళ్ళీ చేపలకైతే పోతున్నారు కూరగాయలను పట్టేదానికి. మేము చేపలకన్నా వస్తే చూడండి ఫ్రెండ్స్, జిలేబీ అట్టే చచ్చిపోయినాయి. గట్టి నుంచి మా వాళ్ళు కూడా చూస్తున్నారు అనమాట కూరమేన్లు ఏమైనా ఉంటాయి అనేసి. చూడండి ఫ్రెండ్స్ ఎడ తిరుగుతున్నాయి చేపలంతా. మా వాళ్ళు దీంట్లో కూరమేన్లు ఉంటాయి అంటున్నారు. నేనే మారేళ్ళు ఉన్నాయో వద్దురా అని చెప్తున్నాను అనమాట ఫ్రెండ్స్. గుంట కట్టుకైతే వచ్చాను ఫ్రెండ్స్, చేపలు పట్టేకుంటా దుబా మనం వచ్చేసే గుంట కట్టుక యుద్ధంలో దిగుతున్నారు అనమాట మా వాళ్ళు. జిలేబులు అయినా పడతారు లేకపోతే కూరమేన్లు అయినా పడతారు అనేసి పట్టుబట్టున్నారు. ఇప్పుడైతే వీళ్ళిద్దరులలో ఎవరు కూరమేన్లు పడతారో చూడాలన్నమాట. మన బంధువులు జిలేబులు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎడ్ చచ్చిపోయినాయి పాపం. చూడండి మన సెప్టెస్పూర్కి అయితే నాకేదో తగిలింది అంటున్నాడు ఫ్రెండ్స్. ఏం తగిలిందా? మన బంధువులా? సరే పట్టు ఫ్రెండ్స్. కూరమేన్ అయితే తగిలింది అనేసి మా సన్న సెప్టెస్పూర్కి అయితే ఇట్రా నువ్వు ఏమిటి వస్తానని చెప్తున్నావు ఫ్రెండ్స్. పెద్ద నెలలు ఎట్ట పడతారు తెలియలేదు మన వాళ్ళు. ఏమో చూడాల. నోడైతే ఆడైతే కర్ర తీసుకున్నాడు అనమాట చంపేదానికి కూరమేన్లు అనమాట ఫ్రెండ్స్. దీంట్లో చూడండి పైలెట్లు పోయినట్టు పోతున్నాయి ఫ్రెండ్స్. ఇంకెవరా మన జిలేబులు బంధువులే. మన వాళ్ళు అయితే పెద్ద చేపలు చూసేసారు అనమాట ఈ గుంట్లో. దాన్ని కట్టయితే వేసేదానికైతే వస్తున్నాడు. కట్టేసండి కట్టు. మనోడైతే నీళ్ళు చల్లేదానికి అయితే గట్టేస్తున్నాడు అనమాట. ఏంటి మన సెప్టెస్పూర్ చేసి అయితే తెస్తున్నాడు ఆడ చేసే పెట్టేదానికి. ఆడే నిలుస్తుంది అదే. ఇప్పుడైతే కట్టేలాగా చూడండి సీసాయిలు రాయిలు అవన్నీ పెడుతున్నాడు. అయినా నీళ్ళలో నీళ్ళు పోతానే ఉన్నాయి. మా వాడైతే ఆడ దిగున్నారు అనమాట చేపలు కొట్టేదానికి. యుద్ధం లాగా రౌడీలా పోతున్నాడు అనమాట కూరమేన్లు కొట్టేదానికి ఫ్రెండ్స్. ఈ గుంట్లో పట్టలేవని చెప్పేసి ఇంకో గుంట్లకి అయితే పోతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు అనమాట. దీంట్లో అయితే వాళ్ళు కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆడితే ఇంకో గుంట్లకి అయితే గుంట్లకా కూరమేన్లు పట్టించువా? పద ఇక్కడైతే డైరీ మిల్కులు మాదిరి లేచిపోయినా చూడండి ఫ్రెండ్స్. బుడద ఇది అంతా మేము ఏడకొచ్చింది అనేసి మీకు తెలియలే కదా. ఇదంతా చెరువే ఫ్రెండ్స్. చూడండి ఇదంతా చెరువే. మన సెప్టెస్పూర్లు ఇద్దరు ఆడిపోతున్నారు ఫ్రెండ్స్. కూరమేన్లు పట్టేస్తుంది ఈ రోజు అని చెప్పేసి. ఏడ పడితే ఆ నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎట్ట పట్టాలో అర్థం కావట్లేదు మన వాళ్ళకి అనమాట. ఏడు నిలిచుకునేసారు అనమాట మన సెప్టెస్పూర్లు అయితే. ఏం బాగా పట్టలేరా? ఈ గుంట్లో నిన్నంతా నీళ్ళు ఉన్నాయన్నమాట. ఈ రోజు అయితే ఎండిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. చిన్న ఎండలు కాదనమాట. పోతున్నారు ఏరే గుంట్లోకి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరైతే మాట్లాడుకుంటా పోతున్నారు. ఈ రోజు అయితే ఒక కూరమేనైనా ఇంటికి పట్టుకొని పోవాలి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. దీంట్లో ఎండదు అంటే దీంట్లో కూడా ఎండదు. మన సెప్టెస్పూర్లు అయితే ఏడా నిలబడిపోయినారు అనమాట. ఏం చేద్దాం? ఈ గుంట అయితే ఎండలేదు. ఆతుల గుంట అయితే చూడొచ్చు. ఆతుల గుంట ఎండకిందంటే మన పట్ల కూరమేన్లు సరిపోతే పట్టి చూపిద్దాం కూరమేన్లు. ఆ గుంట ఎండలేదు అనేసి ఇంకో గుంట్లకి అయితే పోతున్నారు మన వాళ్ళు. చెట్లల్లో పుట్లల్లో పోతున్నారు మేము. ఈ గుంట అయితే ఎండలేదు ఫ్రెండ్స్. దీంట్లో కూరమేన్లు ఎండుకునేది చూడండి. గుంట ఎంత దీంట్లోనే కూరమేన్లు గెండ్లు అన్నీ ఉన్నాయి అనమాట. దీంట్లో అయితే ఎండలేదు ఫ్రెండ్స్. ఆ గుంట ఎండలేదు కాబట్టి ఈ గుంట ఎండిపోయింది అనమాట. పక్క గుంట కూడా ఎండిపోయింది. ఇవంటే చిన్న గుంటలు అనమాట. దీంట్లో కూడా కూరమేన్లు ఉన్నాయి. మేమే నెక్స్ట్ వీడియోలో పట్టుకోపోయినాం అనమాట. ఆ వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినైతే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్.